హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి చనిపోయాడు కాబట్టి ఈ విషయాన్ని మీరు డిస్టర్బ్ అవ్వకూడదని మీ దగ్గర మా వాళ్ళు దాచిపెడుతున్నారు అని శైలేంద్ర స్టూడెంట్స్కి అబద్ధం చెప్తాడు కదా. నీకు నచ్చింది నేను కొని పెడతాను, నీకు డబ్బులు ఇస్తాను, ఈ న్యూస్ని కాలేజ్ మొత్తం స్ప్రెడ్ చేయని చెప్పి శైలేంద్ర కావాలనే ఒక ఈవిల్ ప్లాన్ వేస్తాడు. స్టూడెంట్ అందరికీ విషయాన్ని చెప్తాడు. రిషి సార్ చనిపోయారంట, అందుకే వసుధారా మేడం కూడా రావటం లేదు. రిషి సార్ మాకు కావాలి, అసలు ఏమైందో తెలియాలి అని చెప్పి స్టూడెంట్స్ అందరూ ధర్నా చేయడం స్టార్ట్ చేస్తారు. మహేంద్ర, హే ఇప్పుడు క్లాస్ టైమ్స్, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, ముందు క్లాస్కి వెళ్ళండి అని అంటారు. సార్ సిలబస్ కంప్లీట్ అవ్వట్లేదు, రిషి సార్ కనిపించట్లేదు, వసుధారా మేడంతో చెప్దామంటే వసుధారా మేడం కూడా రావటం లేదు, మాకేమీ అర్థం కావట్లేదు సార్ అని స్టూడెంట్స్ అందరూ ఇంకా ఎదురు తిరుగుతారనమాట కాలేజ్కి. టీచర్స్ కూడా ఇంకా లెక్చరర్స్ కూడా, సార్ మాకు రిషి సార్ ఉన్నప్పుడు శాలరీస్ కరెక్ట్ టైంకి ఇచ్చేవారు, కానీ ఇప్పుడు వసుధారా మేడం ఉన్నప్పటి నుండి శాలరీ పెంచమంటే పెంచలేదు, మమ్మల్ని పనిలో నుంచే తీసేశారు, తర్వాత పెట్టుకున్నట్టే పెట్టి అసలు శాలరీ మాటే మీరు ఎత్తటం లేదు, ఇప్పుడేమో మేడమే కనిపించట్లేదు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి లెక్చరర్స్, స్టూడెంట్స్, స్టాఫ్ అందరూ రిషి వాళ్ళ మేనేజ్మెంట్కి ఎదురు తిరుగుతారు. మహేంద్రకి ఏం చెప్పాలో అర్థం కాదు. సార్ మిమ్మల్ని చూస్తుంటే మేము విన్నది నిజమే అనిపిస్తుంది అని అంటారు స్టూడెంట్. ఏం విన్నావు అని అడుగుతారు మహేంద్ర. రిషి సార్ చనిపోయారు అని అంటారు స్టూడెంట్. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా మహేంద్ర, అనుపమ, ఫణీంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు మహేంద్ర. అవును సార్, రిషి సార్ చనిపోయారు, అందుకే మీరు ఈ విషయాన్ని దాచిపెడుతున్నారు. ఒకవేళ ఈ విషయం బయటికి వస్తే ఎగ్జామ్స్ టైంలో స్టూడెంట్స్ డిస్టర్బ్ అవుతారని, మేము ఎగ్జామ్ సరిగ్గా రాయలేమని మీరు ఈ విషయాన్ని దాచిపెడుతున్నారు. రిషి సార్ చనిపోయారు కాబట్టే వసుధారా మేడం కూడా ఆ బాధని తట్టుకోలేక ఎక్కడో కొన్ని రోజులు ఉంటున్నారు, ఇక్కడికి వస్తే తెలిసిపోతుందని అని అంటాడు ఆ స్టూడెంట్. చూడు, మీకు ఎవరు ఈ విషయం చెప్పారో నాకు తెలీదు, కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడకండి అని అంటారు మహేంద్ర. సార్ మీరు రిషి సార్ చనిపోయారంటే ఒప్పుకోవటం లేదు, సరే అయితే రిషి సార్ని తీసుకురండి, మేము చూస్తాం, రిషి సార్ బ్రతికే ఉంటే ఇక్కడికి తీసుకురండి సార్ అని అంటారు స్టూడెంట్స్. అవును, రిషి సార్ని మేము ఇక్కడికి తీసుకొస్తే కానీ మేము నమ్మం అని లెక్చరర్స్ కూడా అంటారు. ఇంకా స్టూడెంట్స్, లెక్చరర్స్ అందరూ కలిసి వీ వాంట్ రిషి సార్, వీ వాంట్ రిషి సార్ అని చెప్పి ఇంకా నినాదాలు చేస్తూ ఉంటారు. ఫణీంద్ర మహేంద్రతో, ఏంటి మహేంద్ర, ఏంటి ఇదంతా అని అడుగుతూ ఉంటారు. నాకు అదే అర్థం కావట్లేదు అన్నయ్య, అసలు వీళ్ళకి ఇలాంటి రూమర్ ఎవరు స్ప్రెడ్ చేశారో కూడా అర్థం కావట్లేదు అని అంటారు మహేంద్ర. స్టూడెంట్స్ స్టాప్ ఇట్ అని అంటారు ఫణీంద్ర. వెంటనే స్టూడెంట్స్ ఆగిపోతారు. చూడండి, రిషి ఎక్కడున్నాడో మాకు కూడా తెలీదు, మేము వెతికే ప్రయత్నంలోనే ఉన్నాం, కాబట్టి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి అని అంటారు ఫణీంద్ర. సార్ మేము మిమ్మల్ని అర్థం చేసుకునే టైం అయిపోయింది సార్, మేమింకా ఆగలేం, మీరు అడుగుతున్నారు కాబట్టి మేము ఒక్కరోజు వరకు ఆగగలం. రేపు మార్నింగ్ రిషి సార్ మా కళ్ళ ముందు ఉండాలి, రిషి సార్ కాలేజ్లో అడుగు పెట్టాలి, అప్పుడు మాత్రమే మేము రిషి సార్ బ్రతికే ఉన్నారని నమ్ముతాం, లేకపోతే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు స్టూడెంట్స్, లెక్చరర్స్ కూడా వెళ్ళిపోతారు. శైలేంద్ర, అమ్మయ్యా, నేను వేసిన ప్లాన్ సూపర్ హిట్ అయింది, ఇప్పుడు రిషిని ఎలా దాచిపెడుతుందో ఆ వసుధార నేను కూడా చూస్తాను అని ఈవిల్గా చూస్తూ ఉంటారు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా మహేంద్ర, ఫణీంద్ర, అనుపమ, శైలేంద్ర వీళ్ళందరూ ఇంకా డిస్కషన్ పెట్టుకుంటారు. ఫణీంద్ర, మహేంద్ర అసలు ఏం జరుగుతుంది, రిషిని చనిపోయాడని అసలు వీళ్ళకి రూమర్ స్ప్రెడ్ అవ్వడం ఏంటి, అసలు రిషి గురించి న్యూసే లేదు కదా అని అంటారు ఫణీంద్ర. నాకు అదే అర్థం కావట్లేదు అన్నయ్య, రిషి హ్యాపీగా సేఫ్గానే ఎక్కడో ఉండి ఉంటాడు, కానీ వీళ్ళు మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటాడు మహేంద్ర. అప్పుడే అనుపమ, మహేంద్ర నాకెవరో ఇది కావాలనే చేస్తున్నారనిపిస్తుంది అని శైలేంద్ర వైపు చూస్తూ ఉంటారు. వెంటనే మహేంద్రకు కూడా అర్థమయ్యి, అవును అవును అనుపమ, ఖచ్చితంగా ఇది ఎవరో కావాలనే కుట్ర చేశారు అని మహేంద్ర కూడా కోపంగా ఉంటారు. మహేంద్ర, కావాలని చేశారో తెలియక చేశారో అదంతా పక్కన పెట్టినా రేపు మార్నింగ్ కల్లా మనం రిషిని వెతికి తీసుకురావాలి, రిషి ఎక్కడున్నాడో మనకే తెలీదు, అలాంటప్పుడు మనం ఎలా వెతికి తీసుకువస్తాం మహేంద్ర అని అడుగుతారు ఫణీంద్ర. అన్నయ్య నువ్వు ఎక్కువ కంగారు పడద్దు, నేను ఏదో ఒకటి చేస్తాను, ఈ విషయం వసుధారాతో డిస్కస్ చేస్తాను
అని పక్కకి వెళ్ళిపోతారు మహేంద్ర. బాబాయ్, మీరు ఎంత కవర్ చేయాలని ట్రై చేసినా రిషి రేపు ఇక్కడికి వచ్చి తీరాల్సిందే అని మనసులో హ్యాపీగా అనుకుంటాడు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా రిషికి ఆ పెద్దయ్య పెద్దమ్మ ఇద్దరు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కదా. వసుధార రిషి దగ్గరికి వెళ్తుంది. సార్, ఇప్పుడు ఎలా ఉంది సార్ అని అడుగుతుంది వసుధార. పర్లేదు వసుధార, ఇప్పుడు చాలా వరకు బెటర్గా ఉంది అని అంటారు రిషి. అప్పుడే ఇంకా పెద్దయ్య, బిడ్డ నువ్వేమీ బాధపడద్దు, ఇంకొక 2 రోజుల్లో లేచి అటు ఇటు తిరిగే అవకాశం ఉంది బిడ్డ అని అంటారు పెద్దయ్య. అవునమ్మా, నువ్వు కంగారు పడద్దు అని చెప్పి ఇంకా పెద్దమ్మ పెద్దయ్య ఇద్దరు వసుధారాన్ని ఓదారుస్తూ ఉంటారు. సార్, మీరు ఇక్కడ ఉండడమే సేఫ్ అని నేను అనుకుంటున్నాను. ట్రీట్మెంట్ అయ్యేంత వరకు మీరు ఇక్కడే ఉండండి సార్ అని అంటుంది వసుధార. ఇంకా వసుధారాని ప్రేమగా చూస్తూ ఉంటాడు రిషి. వసుధార, నా కోసం నువ్వు కాలేజ్ని కూడా వదిలేసి వచ్చావు అని అంటాడు రిషి. సార్, నాకు మీకంటే ఏది ముఖ్యం కాదు సార్ అని అంటుంది ప్రేమగా వసుధార. అప్పుడే కరెక్ట్గా వసుధారాకి ఫోన్ రావడంతో ఇంకా బయటికి వచ్చేస్తుంది వసుధార. హలో మావయ్య గారు, చెప్పండి అని అంటుంది వసుధార. అమ్మ వసుధార, ఒక పెద్ద ప్రాబ్లం వచ్చిందమ్మా అని అంటారు. ఏమైంది మావయ్య అని అడుగుతుంది వసుధార. మహేంద్ర జరిగిందంతా చెప్తారు. ఇలా ఇంకా స్టూడెంట్స్ ధర్నా చేయడం, రిషి చనిపోయాడని అనుకోవడం, రేపు మార్నింగ్ కల్లా రిషి సార్ని తీసుకురాకపోతే అని చెప్పి ఇంకా అవన్నీ విషయాలు చెప్తారనమాట మహేంద్ర. వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయినా రిషి సార్ చనిపోయారని వాళ్ళకి రూమర్స్ ఎవరు స్ప్రెడ్ చేశారు మావయ్య అని అంటుంది వసుధార. ఖచ్చితంగా ఇది ఆ శైలేంద్ర పని అయ్యుంటుందమ్మా అని అంటారు మహేంద్ర. అవును మావయ్య, మీరు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది, కానీ ఈసారి వాడి ఆటలు సాగనివ్వకూడదు అని అంటారు వసుధార. ఇప్పుడు ఏం చేద్దామమ్మా అని అడుగుతారు. ఆలోచిస్తాను మావయ్య, ఖచ్చితంగా మనకి ఏదో ఒక ప్లాన్ దొరుకుతుంది అని కాల్ కట్ చేస్తుంది వసుధార. ఇది ఇలా ఉండగా శైలేంద్ర భద్రకి కాల్ చేస్తాడు. హలో సార్ అని అంటాడు భద్ర. భద్ర, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఖచ్చితంగా రిషి రేపు ఇక్కడికి వచ్చి తీరాలి. మహేంద్ర బాబాయ్, ఆ అనుపమ మేడం ఇద్దరు ఎలాంటి ప్లాన్లు వేస్తున్నారో నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకొని వాళ్ళకంటే ముందే రిషి ఎక్కడున్నాడో తెలుసుకొని వాడిని వెళ్ళి చంపేసి రావాలి. వాడిక్కడికి రాకపోతే జనాలు, స్టూడెంట్స్, స్టాఫ్ అందరూ రిషి చనిపోయాడని భావిస్తారు. అప్పుడు ఏకంగా ఎండి సీటు నా చేతికి వస్తుంది, అర్థమైందా అని అంటాడు శైలేంద్ర. సార్, మీరు కంగారు పడద్దు, నేను చూసుకుంటాను అని కాల్ కట్ చేస్తాడనమాట భద్ర. అప్పుడే మహేంద్ర అనుపమ ఇంటికి రీచ్ అవుతారు. వెంటనే భద్ర, సార్ ఏంటి అంత డల్గా ఉన్నారు అని అడుగుతారు. మేము అలా ఉన్నామని నీకెవరు చెప్పారు అని అంటారు అనుపమ. ఏం లేదు మేడం, ఎప్పుడు నవ్వుతూ వస్తారు కదా, ఈరోజేంటో ఇలా వచ్చారని అడిగానంతే. ఏదైనా ప్రాబ్లమా అని అంటాడు భద్ర. మా ప్రాబ్లం ఏమీ లేదు, నీకే ప్రాబ్లం అనుకుంటా అని అంటారు అనుపమ. లేదు మేడం, అలాంటిదేమీ లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భద్ర. ఇది ఇలా ఉండగా వసుధార మాత్రం పాపం చాలా 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 అంటే ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు వసుధారాకి. రిషి వసుధారాని చూస్తారు. వసుధార, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతారు. ఏం లేదు సార్ అని అంటుంది వసుధార. వసుధార, నువ్వేదో విషయాన్ని దాచిపెడుతున్నావు, చెప్పు. ఏదైనా ప్రాబ్లం అయితే నాకు చెప్తే సొల్యూషన్ ఏమైనా ఉందేమో నేను ఆలోచిస్తాను అని అంటారు రిషి. సార్, కాలేజ్లో పెద్ద గొడవ జరుగుతుంది సార్ అని అంటుంది వసుధార. వాట్, మన కాలేజ్లోనా? ఏమైంది వసుధార అని అంటాడు రిషి. ఇంకా జరిగిందంతా మహేంద్ర చెప్పిందంతా చెప్తుందనమాట వసుధార. అప్పుడే ఇంకా మహేంద్ర అనుపమ కూడా వసుధార వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. వసుధారకి కాల్ చేస్తారు. వసుధార ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అమ్మ వసుధార, మేము ఇక్కడే ఉన్నాం మీ ఇంటి దగ్గర, రిషి ఎక్కడున్నాడమ్మా అని అడుగుతారు. సార్, మీరు వచ్చారా అని అంటుంది వసుధార. అవునమ్మా, ఒకసారి రిషిని చూడాలనిపిస్తుంది కాబట్టే వచ్చాను అని అంటారు మహేంద్ర. నేను చెప్తాను సార్ అని చెప్పి అడ్రస్ చెప్తుందనమాట వసుధార. ఇంకా పెద్దయ్య పెద్దమ్మ వాళ్ళ అడ్రస్కి వస్తారు మహేంద్ర అండ్ అనుపమ. ఇంకా రిషి దగ్గరికి వస్తారు. రిషి ఆలోచనలో పడతాడు. నాన్న రిషి, కాలేజ్లో చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి నాన్న, నువ్వు వస్తే కానీ కాలేజ్ వాతావరణం చల్లబడేలా లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నీ ఆరోగ్యం సహకరించటం లేదు, చాలా శక్తిహీనంగా ఉన్నావు. అది మాత్రమే కాదు, ఇప్పుడు నువ్వు కాలేజ్కి వస్తే నీ శత్రువులు మళ్ళీ నీపై దాడి చేసే అవకాశం ఉంది. ఇంకా పెద్దమ్మ పెద్దయ్య కూడా వింటారు. అయ్యో, ఎంత కష్టం వచ్చింది బిడ్డ, ఇప్పుడు నువ్వు కనీసం లేచే పరిస్థితిలో కూడా లేవు,
అలాంటిది నువ్వు అక్కడికి వెళ్ళాలంటే ఎలా అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. వసుధారా, సార్ ఏది ఏమైనా మీరు రావద్దు సార్, కావాలంటే నేను వెళ్తాను, నేను వెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి నచ్చ చెప్తాను అని అంటుంది వసుధారా. ఇంకా మహేంద్ర కూడా అలానే అంటారు. కానీ లేదు వసుధారా, నేను వస్తే కానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, కాబట్టి నేనే ఖచ్చితంగా రావాలి అని అంటాడు రిషి. మహేంద్ర, రిషి అది కాదు నాన్న, నువ్వు రావడం వల్ల చాలా పెద్ద రిస్క్ అవుతుంది అని అంటారు. అప్పుడే కరెక్ట్గా భద్ర లోపలికి వస్తాడు. ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంటాడు. ఒక్కసారిగా మహేంద్ర, అనుపమ, వసుధార షాక్ అయిపోతారు. ఏయ్, నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు అని అంటుంది వసుధార. మేడం, ఎక్కడికి వెళ్ళినా మీ మంచి కోసమే నేను ఆలోచిస్తాను అని అంటాడు భద్ర. మహేంద్రకి చాలా కోపం వస్తుంది. వెంటనే వెళ్ళి భద్ర కాలర్ పట్టుకుంటాడు. రేయ్, అసలు ఏంటి ఏంటి నీ ప్రాబ్లం? అసలు నువ్వు ఎవరు? ఎందుకని ఇలా మా వెంట పడుతున్నావు? చెప్పాను కదా, ఇంట్లోనే ఉండమని చెప్పాను కదా. మమ్మల్ని ఫాలో అయ్యి ఇలా రావడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా? ఎందుకు వచ్చావు అని అడుగుతారు మహేంద్ర. సార్, ముందు కాలర్ వదలండి, మీకు నిజం చెప్తాను అని అంటాడు భద్ర. ఏంటి నువ్వు చెప్పేది అని అంటారు మహేంద్ర. సార్, నేను చెప్పేది కూల్గా వినండి. రిషి సార్, మీరైనా చెప్తారా లేకపోతే నన్ను చెప్పమంటారా అని అంటాడు భద్ర. ఒక్కసారిగా వసుధార, మహేంద్ర, అనుపమ అందరూ షాక్ అయిపోతారు. వెంటనే రిషి, భద్ర, తను నాకు తెలుసు, నువ్విక్కడ ఉన్నావేంటి అని అంటారు రిషి. ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది. ఏంటి మేడం, అందరూ షాక్ అయ్యారా? నేను ఎవరో తెలుసా? నా పేరు భద్ర. నేను రిషి సార్కి చాలా చాలా మంచి స్టూడెంట్ని. రిషి సార్ వల్లే నేను చదువుకోగలిగాను. ఒకప్పుడు రిషి సార్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు చాలా గైడెన్స్ ఇచ్చారు. అది మాత్రమే కాదు, రిషి సార్ చాలా మంచివారు, అందరికీ ఎప్పుడు సహాయం చేస్తారు. మా ఫ్యామిలీకి కూడా సార్ చాలా సహాయం చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఒక యాక్సిడెంట్లో నేను నా ఫ్యామిలీని పోగొట్టుకోవడం జరిగింది. దాని తర్వాత నేను చాలా కృంగిపోయాను. రిషి సార్ అప్పుడు కూడా నాకు చాలా మోటివేషన్ ఇచ్చారు. అది మాత్రమే కాదు, ఎప్పుడైనా సార్కి సహాయం కావాలంటే నేను అండగా నిలబడాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యాను. కానీ చిన్న చిన్న రౌడీ సెటిల్మెంట్లు, కానీ ఆధారం లేక ఏమీ తెలియక ఇలా చేస్తూ ఉంటే ఒకసారి ఆ శైలేంద్ర నన్ను కలిశాడు. రిషి సార్ని ఇలా చంపాలి అని చెప్పాడు. నేను వెంటనే ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఖచ్చితంగా ఈ విషయం రిషి సార్కి తెలియాలని, తన ఇంట్లోనే శత్రువులు ఉన్నారని చెప్పడానికే నేను ఇదంతా చేస్తున్నాను. సార్, మీ శత్రువులను ఎవరినో మీకు నేను చెప్పను, కానీ నేను డైరెక్ట్గా చూపిస్తాను అని అంటాడు శైలేంద్ర సారీ ఇంకా భద్ర అయితే, నేను మీ శత్రువుల్ని మీకు డైరెక్ట్గా చూపిస్తానని రిషికి చెప్తాడు. ఒక్కసారిగా మహేంద్ర, వసుధార షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు వసుధార. అవును మేడం, రిషి సార్ ఖచ్చితంగా రేపు కాలేజ్కి రావాలి. కాలేజ్కి వస్తేనే స్టూడెంట్స్, స్టాఫ్, లెక్చరర్స్ అందరూ స్టేబుల్ అవుతారు. కానీ దాని తర్వాత జరగబోయేది నేను మీకు చెప్తాను అని ఇంకా ఒక ప్లాన్ని చెప్తాడనమాట భద్ర. సారీ భద్ర, ఏమీ అనుకోవద్దు, అనవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నాను అని అంటారు మహేంద్ర. సార్, మీ నన్ను అపార్థం చేసుకోవడంలో తప్పే లేదు, కానీ ఎవరి నిజస్వరూపం ఏంటి అని రిషి సార్కి డైరెక్ట్గా తెలియాలనే ఇలా చేస్తున్నాను అని చెప్పి ఇంకా భద్ర చెప్తాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అందరూ రిషి ఎప్పుడెప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటారు. శైలేంద్ర, ఆ రిషి రాడు, ఖచ్చితంగా ఈ భద్ర వాడిని ఫినిష్ చేసే ఉంటాడు అని మనసులో అనుకుంటాడు. అప్పుడే ఒక కారు వచ్చి ఆగుతుంది. ఇంకందరూ చూస్తూ ఉంటారు. వసుధార, మహేంద్ర ఇంకా కారు నుంచి బయటికి వస్తారు. మేడం, మీరు వచ్చారు, మరి రిషి సార్ ఎక్కడా? వీ వాంట్ రిషి సార్ అని చెప్పి మళ్ళీ అరుస్తూ ఉంటారు స్టూడెంట్స్. రిషి సార్ వచ్చారు, మీతో సరే మాట్లాడతారు అని అంటారు. రిషి ఇంకా కాలేజ్లోకి ఎంటర్ అవుతాడు. ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు. రిషి ఇంకా స్టూడెంట్స్ అందరితో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఇలా అర్థం లేని అనవసరమైన నినాదాలు, ధర్నాలు చేస్తున్నారు? నేను ఎప్పుడూ కోరుకునేది మీ బాగు, మీ మంచి, మీరు బాగా చదువుకోవాలని. మీరు మీ చదువుపై దృష్టి పెట్టకుండా ఇలా నా గురించి, వసుధార గురించి మీకు ఎందుకు? నేను చెప్పేది వినండి. మనకి ఈ సొసైటీలో బ్రతకాలంటే, ఈ సొసైటీలో ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఒక ఆయుధం ఏంటో తెలుసా? చదువు. ఆ చదువుని ఆయుధంగా చేసుకొని మనం ముందుకు వెళ్తే మనకి ఎలాంటి వారైనా తల వంచాల్సిందే. అలాంటి చదువు మిమ్మల్ని వరిస్తే మీరు ఎందుకు చదువుకోవటం లేదు? ముందు మీరు మీ చదువుపై కాన్సన్ట్రేట్ చేయండి. కాలేజ్ గురించి మా వాళ్ళు చూసుకుంటారు, అంతేకాని మీరు నా గురించి ఇలా నినాదాలు చేస్తూ ఉంటే మీ భవిష్యత్తు నా వల్లే పాడైందనే గిల్ట్ నాకు అవసరం లేదు. మీరు బాగా చదువుకుంటే నేను ఎప్పటికీ మీతో బ్రతికి ఉన్నట్లే అని చెప్తాడు రిషి. ఇంకా రిషి మాటలకి స్టూడెంట్స్ అందరూ క్లాప్స్ కొడతారు. ఫణీంద్ర రిషి దగ్గరికి వచ్చి నాన్న రిషి అని చెప్పి రిషిని హక్ చేసుకుంటారు. పెదనాన్న అని అంటాడు రిషి.
రిషి, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు నాన్న అని అడుగుతారు పాపం ఫణీంద్ర. పెదనాన్న, అవన్నీ నేను మీకు తర్వాత చెప్తాను, కానీ ఇప్పుడు నేను బయలుదేరాలి అని అంటాడు రిషి. బయలుదేరాలా? ఎక్కడికి నాన్న అని అడుగుతారు ఫణీంద్ర. వెంటనే మహేంద్ర, అన్నయ్య, రిషి ఒక వైద్యుల దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి రిషి అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటేనే బాగుంటుంది అని అంటారు మహేంద్ర. ఎందుకు, ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి కదా అని ఫణీంద్ర అన్నా. లేదు లేదు, నేను అక్కడికే వెళ్తాను అని చెప్పి రిషి కూడా కన్విన్స్ చేస్తాడు. సరే నాన్న, త్వరగా కోలుకొని రా అని చెప్పి ఇంకా ఫణీంద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే ఇంకా అలా వెళ్తూ ఉంటారనమాట రిషి తిరిగి ఆ ఊరికి. వెంటనే కొంతమంది రౌడీలైతే అడ్డుపడతారు. రిషి, వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రౌడీలు ఇంకా అటాక్ చేసి అలా ఇంకా రిషిని పట్టుకుంటారు. వెంటనే అక్కడికి శైలేంద్ర వస్తాడు. శైలేంద్రని చూసిన రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అన్నయ్య అని అంటాడు. అవునరా, నీ అన్నయ్యనే. నువ్వు బ్రతికున్నన్నాళ్ళు నాకు ఎండి పదవి రాదని అర్థమైపోయింది, కాబట్టి నేను నిన్ను చంపేస్తాను, నాకు ఆ ఎండి పదవి కావాలి అని చెప్పి ఇంకా అలా శైలేంద్ర రిషిని చంపబోతుంటే భద్ర వస్తాడు. భద్ర వచ్చి ఒక్కటి కొడతాడనమాట శైలేంద్రని. ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు. రేయ్ అని అంటాడు. హలో, సైలెంట్గా ఉండు. నేను ఎప్పటి నుండో రిషి సార్ పార్టీనే. ఏమనుకుంటున్నావు నా గురించి? భద్ర ఎప్పుడు మంచివాడే, చెడ్డవాడు కాడు. 100 హత్యలు చేశానన్నానే, అవన్నీ అబద్ధం. నువ్వు ఏది చెప్పినా నమ్మేస్తావు. నేను రిషి సార్ని కాపాడడానికే నీ దగ్గర చేరాను, రిషి సార్ని కాపాడుతాను అని చెప్పి ఇంకా భద్ర అయితే ఆ రౌడీలతో ఫైట్ చేస్తాడు. శైలేంద్ర గురించి నిజం తెలుసుకున్న రిషి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.